Loving and Heavenly Father, ప్రేమగల పరలోకపు తండ్రి, thank you for your presence. మీ యొక్క సన్నిధి కొరకు మీకు కృతజ్ఞతలు. Lord, speak to us now. దేవా, ఈ సమయంలో మీరు మాతో మాట్లాడండి. We need your word. మాకు మీ యొక్క వాక్కు అవసరమై ఉన్నది. Touch us with your spirit. మమ్మల్ని మీ ఆత్మ ద్వారా తాకండి. In Jesus' holy name I pray. యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. Around a month we have been meditating on the suffering of Christ, the cross and crucifixion, and also resurrection. గత నెల దినాలుగా కూడా అందరూ యేసుక్రీస్తు యొక్క శిలువ శ్రమలు మరియు ఆయన యొక్క పునరుత్థానం గూర్చి ఎక్కువగా ధ్యానిస్తూ ఉండి ఉన్నారు. But the work of salvation is not completed only with them. కానీ రక్షణ కార్యము అనేది వారిలో సంపూర్ణం అవ్వలేదు. That is another thing that is essential of Jesus Christ. ఇక్కడ మరో విషయం కూడా ఉన్నది. అదే యేసుక్రీస్తు యొక్క ఆరోహణం అయ్యేటువంటి People forget that. ప్రజలు ఆ విషయాన్ని మర్చిపోతారు. At Christmas time, people are very happy. They celebrate, they eat cakes, they do this and that, and amusements, lighting and so on. క్రిస్మస్ దినాల్లో ఆ సమయాల్లో కూడా ప్రజలందరూ కూడా ఎంతో పిండి వంటలు చేసుకోవడము, లేదా అలంకరించడము, లేదా ఆ యొక్క లైట్స్తో చాలా అందంగా చేసుకోవడం, లేదా ఈ విషయాలన్నిటితోనే వారు ఉంటారు. But this is the main thing. కానీ ఇదే ప్రాముఖ్యమైనటువంటిది. Jesus ascending into heaven. యేసుక్రీస్తు పరలోకమునకు ఆరోహణం అవ్వడం. He ascended as a king. ఆయన రాజుగా ఆరోహణమయ్యారు. Many people, they forget the kingship of Christ. చాలా మంది యేసుక్రీస్తులో ఉన్నటువంటి ఆ రాజరికత్వం అనేది మర్చిపోతూ ఉంటారు. Yeah, they forget. వారు మర్చిపోతారు. They think of Good Friday. కేవలము వారు శుభ They శుక్రవారము cry, they weep, they shed tears. వారు ఆ శుభ శుక్రవారాన్ని గుర్తు చేసుకొని ఏడవడము, దుఃఖపడము ఆ రీతిగా చేస్తూ ఉంటారు. On that day, they don't even eat meat. ఆ దినాన కనీసం వారు ఎలాంటి ఆహారం తీసుకోరు. Most people, they fast. చాలామంది ఉపవాసం ఉంటారు. But they simply forget the ascension of Jesus. కానీ ఎంతో సులభంగా వారు యేసుక్రీస్తు ఆరోహణం అయ్యే విషయాన్ని మర్చిపోతారు. ఆ తర్వాత In Acts 1st chapter, అపోస్తుల కార్యములు 1వ అధ్యాయంలో 6th verse, 6వ వచనము, when they had come together, they asked Jesus, Lord, will you at this time restore the kingdom to Israel? 6వ వచనం, కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు, ప్రభువా, ఈ కాలమందు ఇశ్రాయేలునకు రాజ్యమును మరల అనుగ్రహించెదవా అని ఆయనను అడగగా. People are thinking about the physical king. వారు ఈ రాజ్య సంబంధమైనటువంటి రాజు గురించి వారు తలస్తున్నారు. So, will you restore the kingdom? ఆయన తిరిగి రాజ్యంను అనుగ్రహించగలడా? They were asking Jesus, Lord, will you restore the kingdom? వారు ఆ రీతిగా యేసుక్రీస్తుని అడుగుతున్నారు, ఇశ్రాయేలునకు రాజ్యము మరలా అనుగ్రహించదవా అని. They were under the dominion of Romans. ఆ సమయానికి వారు రోమా ప్రభుత్వం క్రింద ఉన్నారు. The real visible king then was not Jesus. అక్కడ వారికి కనబడుతున్న, ఆ సమయానికి కనబడుతున్న రాజు యేసుక్రీస్తేమి కాదు. So they were asking, Lord, will you restore the kingdom to Israel? అందుకనే వారు యేసుక్రీస్తుని అడుగుతున్నారు. ఏమని అని అంటే, మీరు మళ్ళీ ఇశ్రాయేలీలకు రాజ్యం అనుగ్రహిస్తారా అనే విషయాన్ని. They were like slaves. వారు బానిసలుగానే ఉన్నారు. They were under the authority of some other nation. వేరే ఇతర దేశపు వారి క్రింద వీరు బానిసలుగానే ఉన్నారు. Jews were not happy. దాన్ని బట్టి యూదులు ఎంత మాత్రం సంతోషంతో లేరు. They were expecting that a king would come and restore the kingdom. వారు ఇంకా ఆశిస్తూనే ఉన్నారు, ఒక రాజు వస్తాడు, ఆ తర్వాత తిరిగి రాజ్యము మాకే అనుగ్రహించబడుతుంది అని. Many of us, we don't think of the kingdom of God. మనలో చాలా మంది దేవుని రాజ్యం గూర్చి తలంచరు సరైన రీతిగా. 7th verse, 7వ వచనము, Jesus told them, it's not for you
to know the times and the seasons, but the Father that is in heaven only have power. కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందు ఉంచుకొని ఉన్నాడు, వాటిని తెలుసుకొనుట మీ పని కాదు. And also he said, 8th verse, you will receive the power of the Holy Spirit. When he comes upon you, you will be my witnesses in Jerusalem and all Judea, Samaria and all the ends of the earth. అదే రీతిగా 8వ వచనంలో, అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతటను బూదిగంతముల వరకును నాకు సాక్షులయ్యుందురని వారితో చెప్పాను. Christians, they forget the important thing. క్రైస్తవులు చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని మర్చిపోతున్నారు. They think of many things. ఎన్నో విషయాల గురించి వారు ఆలోచిస్తారు. They want to become rich. వారు ధనవంతులు కావాలి అని ఆశపడతారు. They want to have big job. వారికి గొప్ప గొప్ప ఉద్యోగాలు కావాలని They want to ఆశపడతారు. have a big house. వారికి పెద్ద ఇల్లులు కావాలి. They want their children to become software or doctor and go abroad. వారు తమ పిల్లలు మంచి చదువులు చదివి డాక్టరో ఇంజనీరో లేదా విదేశాలకు వెళ్ళాలి అనే ఆశలతో ఉంటారు. All their ideas are, we must show ourselves as powerful in money matters and possession and jobs and other things. వారు కేవలము తమ ఆస్తి విషయాల్లో ఉద్యోగాలు కలిగే వాటి అన్నిట్లలో కూడా ఎంతో గొప్పవారు అని చూపించుకోవాలనేదే వారి ఉద్దేశం అంతా కూడా. They think that when others see them, they will know Christ, that Christ will bless them also. వారు ఏ రీతిగా తలస్తారు అంటే, క్రీస్తు మమ్మల్ని ఆశీర్వదించాడు కనుక ఇతరులు దాన్ని చూసినప్పుడు అదే వారు కూడా ఆశిస్తారు అనేది. Because they did not receive the power of God, the Holy Spirit, they were thinking in earthly level. వారు నిజంగా పరిశుద్ధాత్మను పొందుకోలేరు కాబట్టే వారు భూ సంబంధమైన రీతిగా ఆ రీతిగా ఆలోచిస్తారు. If you are not touched by the Holy Spirit, నీవు పరిశుద్ధాత్మ ద్వారా తాకబడి ఉండకపోతే, if you have no experience of the Holy Spirit, నీలో పరిశుద్ధాత్మ అనుభవము లేకపోతే, you will also have this earthly eagerness. నీకు కూడా ఇలాంటి భూ సంబంధమైన విషయాల గురించి ఆసక్తి అనేది ఎక్కువగా ఉంటుంది. Other people, when they look at us, they must think Jesus is a good God and a big God and a powerful God only when we become rich. ఇతరులు మనల్ని చూసినప్పుడు యేసుక్రీస్తు గొప్ప దేవుడు, మంచి దేవుడు అని అనుకోవాలి, అప్పుడే మనం కూడా గొప్ప వ్యక్తులుగా అవుతాము అని తలస్తారు. Here Jesus was stressing about the power of the Holy Spirit. ఇక్కడ యేసుక్రీస్తు మాత్రము పరిశుద్ధాత్మ శక్తి గురించి ఎక్కువగా చెప్తున్నారు. Many people don't think about the power of the Holy Spirit. చాలా మంది పరిశుద్ధాత్ముని యొక్క శక్తి గురించి తలంచరు. Do I have the power of the Holy Spirit? నాకు పరిశుద్ధాత్మ శక్తి ఉన్నదా? Why don't you think about this? నువ్వు ఎందుకొరకు దాని గురించి తలంచాలి? In Christian life, the Holy Spirit is the most important thing. క్రైస్తవులకి పరిశుద్ధాత్ముడు అది చాలా ప్రాముఖ్యమైన వ్యక్తి. You must see the work of the Holy Spirit in your heart. నీ యొక్క హృదయంలో పరిశుద్ధాత్ముని యొక్క కార్యం అనేది చూడగలగాలి నువ్వు. In your thinking, in your dreams, in your words, in your actions, people must see the power of the Holy Spirit. నీ మాటల్లో, పనుల్లో, నీ హృదయంలో, నీ ఆలోచనల్లో పరిశుద్ధాత్ముడు పని చేయడం అనేది ప్రజలు చూడగలగాలి. So Jesus wanted them to know. యేసుక్రీస్తు వారు అది గ్రహించాలి అని కోరారు. 9th verse. 9వ వచనము, ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయెను. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయెను. We see cloud. ఇక్కడ మనం ఒక మేఘమును చూస్తున్నాము. In Old Testament we see the cloud. పాత నిబంధనలో మనము మేఘము అది చూస్తాము. We see cloud. మనము మేఘంలను చూస్తే, when the cloud rises up ఒక మేఘం and moves, then only people will move. పాత నిబంధన కాలంలో అయితే మనము చూసింది ఏంటి అంటే, మేఘము ఎప్పుడైతే లేచి అది కదులుతుందో అప్పుడే ఆ ఇశ్రాయేలు ప్రజలు కదలాలి. And Moses experienced the might of the power of the Holy Spirit in the form of cloud. మోషే పరిశుద్ధాత్ముని యొక్క శక్తిని, బలమును
ఆ రీతిగా మేఘము రూపంలో ఉన్నటువంటి పరిశుద్ధాత్ముని శక్తిని అనుభవించాడు. And we see here two men in bright clothes. They were telling them, 10th verse, two men stood by. And what did they say? ఇక్కడ 10వ వచనంలో చూస్తే ఇద్దరు వ్యక్తులు కనబడుతున్నారు. వారు ఏం చెప్తున్నారు? ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశం వైపు తేరి చూచుచుండిరి. ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకొనిన ఇద్దరు మనుషులు వారి యొద్ద నిలిచి, గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి. So that is the most important thing people must know. ప్రజలు తెలుసుకోవాల్సిన చాలా ప్రాముఖ్యమైన విషయం ఇది. They were gazing at Jesus and Jesus was ascending. వారు యేసు యొద్ద నిలిచి ఆయన వైపు తేరి చూస్తా ఉన్నారు. యేసుక్రీస్తు ఆరోహణమవుతున్నారు. All these days Jesus was with them. They were comforted. ఈ సమయానికి ముందు దినాల్లో యేసుక్రీస్తు వీరితోనే ఉండి వారికి ఎంతో ఆదరణను కలిగించారు. Any problem he used to solve. ఏ యొక్క సమస్య అయినా ఆయనే చూసుకొని దాన్ని తీర్చేవాడు. When the disciples were sailing in the boat on the sea, ఆ శిష్యులు సముద్రం పైన పడవలో వెళ్ళాల్సి వచ్చినా, when they were in trouble, వారు ఇబ్బందిని ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు, but Jesus was there in that boat. కానీ యేసుక్రీస్తు వారితో కూడా ఆ వారి దోణిలో ఉన్నాడు. As a matter of fact, that boat was so small. నిజానికి ఆ దోణిని చూస్తే అది ఎంతో చిన్నది. But Jesus solved that problem. కానీ యేసుక్రీస్తు ఎంత సమస్యనైనా తీరుస్తూ వచ్చారు. He rebuked the sea. ఆయన సముద్రమును గద్దించాడు. He rebuked the wind. ఆయన గాలిని గద్దించాడు. He rebuked the waves. ఆయన వచ్చే తరంగాలను కూడా గద్దించారు. He said, "Be still." ఆయన చెప్పాడు, నిమ్మలంగా ఉండు అని. Such a powerful God. అంత గొప్ప శక్తి కలిగిన దేవుడు. They always solved their problems with Jesus. వారు యేసుక్రీస్తు సహాయంతో ఇటు సమస్యలన్నిటిని కూడా తీర్చుకుంటూ వచ్చారు. Any problem. ఏ సమస్య అయినా కూడా, Healing. స్వస్థత పొందేటువంటి విషయాలు కావచ్చు, Any problem. ఏ సమస్య అయినా. There is nothing impossible with Jesus. యేసుక్రీస్తుకు అసాధ్యమైనది ఏదీ లేదు. Now Jesus was going up. కానీ ఈ సమయంలో యేసుక్రీస్తు పైనకు వెళ్తున్నారు. And before ascending, he told them, "I will not leave you orphans." ఆయన ఆరోహణం అవ్వడానికి ముందు ఆయన చెప్తున్నాడు, నేను మిమ్మల్ని అనాథలుగా విడువను అని. Disciples were gazing and they were thinking, what will be our fate if he is not there? శిష్యులు అక్కడ నిల్చొని చూస్తూ ఆయన లేకపోతే మన విషయం ఏమవుతుంది అని అనుకుంటున్నారు. Here we see that Jesus ascended as a king. ఇక్కడ యేసుక్రీస్తు రాజుగా ఆరోహణం అవుతున్నట్టు మనం చూస్తున్నాం. After winning the battle, ఆ యొక్క యుద్ధమును గెలిచిన తర్వాత, over the devil and the forces of the devil, సాతాను యొక్క ఆ శక్తుల ప్రభావం అంతటి పైన జయమును చూసిన తర్వాత, only the power of God, కేవలము యేసు క్రీస్తు యొక్క దేవుని శక్తి మాత్రమే ఉంది. he also ascended as a priest. అదే రీతిగా ఆయన యాజకుని వలె ఆరోహణం అవుతున్నారు. He ascended as a king. ఆయన రాజుగా ఆరోహణం అవుతున్నారు. And also he ascended as a priest also. అదే రీతిగా ఆయన యాజకునిగా కూడా ఆరోహణం అవుతున్నారు. He is the God of gods and Lord of lords. ఆయన ప్రభువులకు ప్రభువు. All power was given unto him. ఆయనకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది. He told them, the Holy Spirit will come upon you. యేసు చెప్పారు, పరిశుద్ధాత్ముడు మీ మీదికి వస్తాడు అని. The Spirit of God working in them. ఆ యొక్క సంఘంలో దేవుని ఆత్మ పని చేయడం. Without the Holy Spirit, పరిశుద్ధాత్ముడు లేకుండా, without the work of the Holy Spirit, పరిశుద్ధాత్ముని కార్యము జరగకుండా having a church is nonsense. సంఘమును కలిగి ఉండడము అనేది కేవలము ఒక That నిష్ప్రయోజనమైనది. is the main thing. అదే ప్రాముఖ్యము. That's what Jesus told them. యేసుక్రీస్తు ఇక్కడ అదే సెలవిస్తున్నారు. You do not go away from Jerusalem మీరు యెరూషలేము నుండి కదలవద్దు, and wait అక్కడే కనిపెట్టుకోనండి for the Holy Spirit to come. పరిశుద్ధాత్ముడు మీ మీదికి రావడం కొరకు మీరు That's what కనిపెట్టుకోండి. happened. అదే ఇక్కడ జరిగింది. That is the beginning of the first church. ఆదిమ సంఘపు ఆరంభం అనేది ఆ రీతిగా జరిగింది. People forget coolly about the working of the Holy Spirit.
కానీ ప్రజలు పరిశుద్ధాత్ముని కార్యమును గూర్చి పూర్తిగా మర్చిపోయి ఉంటారు. If you don't have this experience, ఈ యొక్క అనుభవం లేకుండా what is the use of your Christianity? క్రైస్తవ్యం కలిగి ఉండడం దానికి ప్రయోజనం ఏముంది? You may be secretary in the big church, నీవు ఒక పెద్ద సంఘంలో సెక్రటరీవి కావచ్చు, a treasurer in the church, లేదా ఒక ట్రెజరర్వి a కావచ్చు, president in the church. ఒక ప్రెసిడెంట్వి కావచ్చు చర్చ్ You లో, may build a church. లేదా నీవు ఒక చర్చ్ కట్టే వ్యక్తివే కావచ్చు. With the money you have, you can build many churches. నీకొచ్చే ఆ యొక్క డబ్బుతో ఎన్నో చర్చిలు కూడా నువ్వు కట్టవచ్చు. But what is the use when there is no work of the Holy Spirit? కానీ పరిశుద్ధాత్ముని కార్యము నీలో జరగకుండా ఇవన్నీ చేసి ప్రయోజనం ఏముంది? The book of Acts begins with the work of the Holy Spirit, coming of the Holy Spirit. అపోస్తుల కార్యములు ఈ యొక్క గ్రంథమే పరిశుద్ధాత్ముని రాకతో ఆరంభమవుతుంది. And the ending of the Acts, ఈ యొక్క అపోస్తుల కార్యములు there చివరిలో also we see the work of the Holy Spirit. Yeah. అక్కడ కూడా పరిశుద్ధాత్ముని కార్యాలే మనం చూస్తున్నాము. Paul was living for 2 years in the rented house. పౌలు 2 సంవత్సరాలు అద్దె గదిలో ఉంటున్నాడు. 28th chapter of Acts అపోస్తుల కార్యములు 28వ అధ్యాయము and verse 30. 30వ వచనము. పౌలు 2 సంవత్సరములు పూర్తిగా తన అద్దె ఇంట కాపురముండి తన యొద్దకు వచ్చు వారినందరినీ సన్మానించి Yeah. ఏ ఆటంకము లేక పూర్ణ ధైర్యంతో దేవుని రాజ్యమును గూర్చి ప్రకటించుచు. Yeah, he was preaching about the kingdom of God. అవును, పౌలు దేవుని రాజ్యమును గూర్చి ప్రకటిస్తున్నాడు. If you have the Spirit of God, నీకు దేవుని పరిశుద్ధాత్మని, if you have the touch of the Holy Spirit, నీకు పరిశుద్ధాత్మని తాకుదలుంటే you will preach about the kingdom of God. నీవు దేవుని రాజ్యం గూర్చి ప్రకటిస్తావు. Do you have the Holy Spirit with you? నీకు పరిశుద్ధాత్ముని శక్తి అనుభవం నీలో ఉందా? If you have the Spirit of God, నీలో పరిశుద్ధాత్ముడు ఉంటే when you open your mouth, నీవు నోరు తెరిచినప్పుడు you will speak about the kingdom of God. నీవు దేవుని రాజ్యం గూర్చి మాట్లాడతావు. You will preach about the kingdom of God. నీవు దేవుని రాజ్యం గూర్చి ప్రకటిస్తావు. Many people they talk many unnecessary things. చాలా మంది ఎన్నో అనవసరమైనటువంటి విషయాలు మాట్లాడుతూ ఉంటారు. They give impression that they are great people. వారు మేము గొప్ప వ్యక్తులము అనేటువంటి ముద్ర వేయాలి అన్నట్టుగా మాట్లాడతారు. Our children are so great. మా పిల్లలు ఎంతో గొప్పవారు. They came in first rank. వారు మొదటి ర్యాంక్ని సంపాదించుకున్నారు. My first child is in US. నా మొదటి బిడ్డ అమెరికాలో My ఉన్నారు. second child is in UK. నా రెండవ బిడ్డ ఇంకా యూకేలో ఉన్నారు. My third girl is in Russia. నా మూడవ కుమార్తె రష్యాలో ఉంది. They are boast of their many the things in the kingdom of this earth only. ఆ రీతిగా వారు ఎన్నో ఈ భూ సంబంధమైన వాటి గూర్చి మాత్రమే అతిశయంగా డంబంగా మాట్లాడతారు. Saint Paul was filled with the Holy Spirit. పరిశుద్ధుడైన పౌలు పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాడు. He didn't have a own house. అతనికేమి ఒక సొంత ఇల్లు లేదు. He didn't have any earthly things. అతనికేమి భూ సంబంధమైనవి విషయాలు వస్తువులేం లేవు. And Jesus also said the same thing. యేసుక్రీస్తు కూడా అదే విషయాన్ని చెప్తూ వచ్చారు. The foxes have holes. నక్కలకు బొరియలుండేను, The birds have nests. పక్షులకు గూళ్ళున్నాయి. But the man of God has no resting place even to lay his head. కానీ మనుష్య కుమారుడికి తలవాల్చుకొనుటకైన స్థలము లేదు అన్నాడు. Jesus had no house. యేసుక్రీస్తుకు స్థలం ఏమి లేదు, ఇల్లు Many లేదు. people they think of house only. చాలా మంది ఇంటిని గూర్చి మాత్రమే తలస్తూ ఉంటారు. Jesus did the ministry, great ministry without a house. యేసుక్రీస్తు ఎలాంటి ఇల్లు లేకుండా కూడా ఎంతో గొప్ప సేవ చేశారు. He showed the power of God. ఆయన దేవుని శక్తిని చూపించారు. He had the Holy Spirit in him. ఆయనలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. He could even rise up dead people. ఆయన చనిపోయిన వారిని సైతము తిరిగి లేవనెత్తాడు. He healed the lepers. కుష్టు రోగులను సైతం ఆయన స్వస్థపరిచారు. He solved many problems. ఆ రీతిగా ఎన్నో సమస్యలను ఆయన పరిష్కరించగలిగాడు. Without any paisa in his hand. ఎలాంటి పైసా కూడా ఆయన చేతిలో లేకుండా. People with money, they want to do great things. They want to appear they are so great. కానీ ప్రజలు మాత్రం తమకున్న డబ్బుతో ఎంతో గొప్పవారము అనేది చూపించాలి అనుకుంటారు. They show themselves within few days we can do anything, any good job, any better job
any great job. వారు ఏం చూపించాలనుకుంటారే, చూడండి కొన్ని దినాల్లోనే మేము ఎంతో గొప్ప విషయాలు, గొప్ప కార్యాలు, గొప్ప గొప్ప పనులు చేయగలము అనేది Jesus చూపించాలనుకుంటారు. and Paul, they did not do like that. కానీ యేసుక్రీస్తు కావచ్చు, పరిశుద్ధుడైన పౌలు కావచ్చు, వారేమో ఆ రీతిగా They చేయలేదు. were filled with the power of God. వారు పరిశుద్ధాత్మని సహాయంతో That is the ప్రార్థించారు. most important thing. అది చాలా ప్రాముఖ్యమైన విషయము. When Jesus told them, they waited in the presence of God for 10 days. 10 దినముల వరకు యేసుక్రీస్తు వారిని కనిపెట్టుకొని ఉండండి పరిశుద్ధాత్మని కొరకు అని చెప్పినప్పుడు Then all of a sudden, అకస్మాత్తుగా they received the touch of the Holy Spirit. వారు పరిశుద్ధాత్మని తాకుదలను నిజంగా పొందుకున్నారు. 2nd chapter of Acts. 2వ అధ్యాయము అపోస్తుల కార్యములు. And Peter was telling here, 36th verse. 36వ వచనంలో పేతురు ఈ రీతిగా చెప్తున్నాడు, మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకొనవలెనని All చెప్పాను. must know, the people of Israel must know, that God has appointed him as Lord. ఇశ్రాయేలు వంశస్థులు అందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, దేవుడు యేసుక్రీస్తును ప్రభువుగాను క్రీస్తుగాను నియమించాడు అని All must know. అందరూ తెలుసుకోవాలి. Jesus Christ is Lord of all. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అని. That was the essence of ascension. అదే ఆ యొక్క ఆరోహణం అవుతున్న సమయం యొక్క సారాంశం అంతా కూడా. Both Lord and Christ. ప్రభువు క్రీస్తు ఆయన. That is the title of kingship. అదే రాజరికం యొక్క ఉద్దేశము. He went up ఆయన పైకి వెళ్ళాడు. and enthroned as king. ఆయన సింహాసనాన్ని అలంకరించాడు. Acts 1st chapter 8th verse. Again we see. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనం. పరిశుద్ధాత్ముడు మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. Jesus previously he told the people, I must go away. అది వరకే యేసుక్రీస్తు వారితో చెప్పాడు, నేను వెళ్ళిపోవాలి అని. 16th chapter of John యోహాను సువార్త 16వ అధ్యాయంలో and verse 7. 7వ వచనము. Jesus said that I must go away. If I do not go away, that the Holy Spirit will not come to you. అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవుట వలన మీకు ప్రయోజనకరము, నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు. నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ యొద్దకు పంపుదును. I must go away. నేను వెళ్ళాలి ఖచ్చితంగా. I will send the comforter. నేను ఆదరణకర్తను అప్పుడు మీకు పంపిస్తాను. I will send the Holy Spirit. నేను పరిశుద్ధాత్మని పంపిస్తాను. So Jesus was glorified after the crucifixion and resurrection. యేసుక్రీస్తు శిలువ మరణము ఆ తర్వాత పునరుత్థానము తర్వాత ఆయన మహిమపరచబడ్డాడు. And now he was glorified even in ascension. ఇక్కడ చూస్తే ఆయన ఆరోహణ సమయంలో కూడా ఆయన మహిమపరచబడుతున్నాడు. We see the majesty of God. మనం ఇక్కడ దేవుని యొక్క గొప్ప దశ మహద్దశను చూస్తున్నాము. People were thinking he was a man. ప్రజలు ఆయనను కేవలం ఒక మనిషిగానే తలంచారు. Even that man was going up without any physical power. ఆ వ్యక్తే, ఆ మనుష్యుడే ఎలాంటి శక్తి లేకుండా ఈ సమయంలో పైకి వెళ్తున్నాడు. He was going up with the power of God. ఆయన దేవుని శక్తిని బట్టి ఆరోహణం అవుతున్నాడు. Majestically he was going up. ఎంతో గొప్పనైనటువంటి శక్తితో ఆయన ఈ సమయంలో ఆరోహణం అవుతున్నారు. Yes, 2nd chapter of Acts. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము verse 33. 33వ వచనము. So what does Peter say here? ఇక్కడ పేతురు ఏమని చెప్తున్నాడు? Peter makes that connection again. కాగా ఆయన దేవుని కుడిపార్శ్వమునకు హెచ్చింపబడి పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానమును తండ్రి వలన పొంది మీరు చూచుచూ వినుచునున్న దీన్ని కుమ్మరించి ఉన్నాడు. He was seated at the right hand. ఆయన తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని ఉన్నాడు. That was the highest place. అది అన్నిటికంటే గొప్ప స్థానము. He took the highest place. ఆయన అన్నిటికంటే అధికమైనటువంటి స్థానంను పొంది ఉన్నాడు. Because he endured the suffering. ఎందుకంటే ఆయన శ్రమలను సహించి ఉన్నాడు కాబట్టి. People don't want to endure suffering. ప్రజలు ఏ మాత్రము శ్రమలు పొందాలి అని అనుకోరు. Generally people don't want pain. సాధారణంగా ప్రజలకు అసలు ఎలాంటి కష్టం అనేదే ఇష్టం ఉండదు. When they suffer pain, వారు కష్టాలను ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు they will cry. వారు ఏడుస్తారు. They will weep. వారు ఎంతో దుఃఖిస్తారు. They won't eat. వారి తినరు కూడా.
They don't want to talk to anyone. వారు ఎవరితో మాట్లాడాలి అనుకోరు కూడా. They are always mindful of that suffering only. ఆ రీతిగా వారు అన్ని వేళలా వారికి వచ్చిన కష్టం గురించి మాత్రమే తలస్తారు. They curse their father. వారు తండ్రిని శపిస్తూ ఉంటారు. They curse their mother. లేదా తల్లిని శపిస్తారు. They curse somebody. లేదా మరెవరినో శపిస్తూ ఉంటారు. They curse themselves also. తమను తామే శపించుకుంటూ ఉంటారు. Because they don't have the power of the Holy Spirit. ఎందుకంటే వారిలో పరిశుద్ధాత్మని శక్తి అనుభవం లేదు కనుక. Jesus did not do like that. యేసుక్రీస్తు ఆ రీతిగా ఏమీ చేయలేదు. When we look at Paul, మనము పౌలుని చూస్తున్నప్పుడు he was in the jail. ఆయన చెరసాల్లో ఉన్నాడు. What was he writing from the jail? అతడు చెరసాల్లో ఉండి ఏమని రాస్తున్నాడు? Rejoice always. అన్ని వేళలా సంతోషించండి. Rejoice always. అన్ని వేళలా సంతోషించండి, ఎల్లప్పుడూ సంతోషించండి. Paul was in prison. పౌలు చెరసాల్లో ఉన్నాడు. Yeah, he was suffering. అతడు అక్కడ ఇబ్బందిని ఎదుర్కొన్నాడు. Often he was beaten. తరచుగా అతను దెబ్బలు తిన్నాడు. With all those sufferings, ఆ శ్రమలన్నిటితో కూడా he was rejoicing in the Lord. అతడు దేవుని యందు సంతోషిస్తూ ఉన్నాడు. When you have the Spirit of God in you, నీలో దేవుని ఆత్మ ఉన్నప్పుడు, when you are at loss, నీవు నష్టపోయినా, when you lose something, లేదా ఏదైనా కోల్పోయినా, you will be rejoiced. నీవు సంతోషంతో ఉంటావు. Always you will be rejoicing. ఎల్లప్పుడూ నువ్వు సంతోషంతోనే ఉంటావు. Some people are not able to rejoice in the Lord always. కొంతమంది దేవునిలో ఎల్లప్పుడూ సంతోషించలేకపోతారు. That girl told me about against me like this. ఆ అమ్మాయి నాకు వ్యతిరేకంగా ఈ రీతిగా చెప్పింది. I don't like that girl. నాకు ఆ అమ్మాయి అంటే ఎంత మాత్రం ఇష్టం ఉండదు. I don't like that akka. నాకు ఆ అక్కగారు అంటే ఎంత మాత్రం ఇష్టం ఉండదు. I don't like this chelli. నాకు ఆ చెల్లి అంటే ఎంత మాత్రం ఇష్టం ఉండదు. Why? ఎందుకు? Always fighting against me. అన్ని వేళలా నాకు వ్యతిరేకంగా పోరాడుతూనే ఉంటుంది. I don't want to look at her face. నేను ఆమె మొహం వైపు కూడా చూడను. So such is the person, they call themselves Christians. ఆ రీతిగా ఉన్నవారు కూడా క్రైస్తవులుగానే అనుకుంటారు. You must have the Spirit of God touching you. నీలో ఆ రీతి ఉండవద్దు. మీలో దేవుని ఆత్మ తాకుదల అనేది ఉండాలి. When you read the word of God, మీరు దేవుని వాక్యం చదువుతున్నప్పుడు, are you applying it to your heart? మీరు దాన్ని మీ హృదయాలకు అన్వయించుకుంటున్నారా? Certainly, I see you did not feel the touch of the Holy Spirit. నిశ్చయంగా ఏంటంటే మీకు పరిశుద్ధాత్మని తాకుదల ఎంత మాత్రం లేదు. You don't have the experience of the touch of the Holy Spirit. పరిశుద్ధాత్మని తాకుదల అనుభవము ఎంత మాత్రం మీరు అనుభవం చెంది ఉండట్లేరు. You are not waiting in the presence of God sufficiently. దేవుని సన్నిధిలో సరిపడినంతగా కనిపెట్టుకోవడం లేదు. At least 3 or 4 days. కనీసం 3 లేదా 4 దినాలైనా wait in the presence of God. దేవుని సన్నిధిలో కనిపెట్టుకోనండి. If you can't fast, నీవు ఉపవాసం ఉండలేకపోతే, even without fasting also you can pray. ఒకవేళ ఉపవాసం ఉండలేము అని అనుకుంటే ఉపవాసం ఉండకుండానైనా, if you are so sickly, మీరు అంతగా బాలేదు ఆరోగ్యం అని అనుకుంటే, అంత బలహీనంగా ఉన్నట్లయితే గనక ఉపవాసం లేకపోయినా మీరు ప్రార్థించుకోగలగాలి. Don't go out from the presence of God. అంతేకాని దేవుని సన్నిధిలో నుండి ఎంత మాత్రం వెళ్ళవద్దు. One man, he took a vow. He went into the house of God. ఒక వ్యక్తి దేవుని సన్నిధానంలోనికి వెళ్ళాడు. He went into the house of God. ఆయన దేవుని మందిరంలోనికి వెళ్ళాడు. He closed the door. అతడు ఆ యొక్క తలుపు He informed his wife. తన భార్యకు ముందే చెప్పుకున్నాడు, I am not going to come out unless God speaks to me. దేవుడు నాతో మాట్లాడేంత వరకు నేను బయటికి రావట్లేదు. Really God spoke to him. నిజంగానే దేవుడు అతనితో మాట్లాడాడు. Really he had the touch of the Holy Spirit. నిజంగానే దేవుని ఆత్మ తాకుదల అతను పొందుకున్నాడు. Became a great man of God. అతడు దేవుని సేవకుడిగా అయ్యాడు గొప్పగా. He experienced the call of God also. అతడు దేవుని యొక్క పిలుపును కూడా అందుకున్నాడు. Why don't you love to sit in the presence of God? మరి నీవెందుకు దేవుని సన్నిధిలో కూర్చోవడాన్ని God ఎందుకు ఇష్టపడడం will give లేదు? you boldness. దేవుడు నీకు ధైర్యమునిస్తాడు. To face your father. నీ తండ్రిని ఎదుర్కోవడానికి To కావాల్సిన face your ధైర్యం, wife. నీ భార్యను ఎదుర్కోవడానికి కావాల్సిన ధైర్యము, లేదా నీ తల్లిని ఎదుర్కోవడానికి కావాల్సిన ధైర్యం, లేదా నీ స్నేహితులను ఎదుర్కోవడానికి కావాల్సిన ధైర్యం, సమాజం ఏ రీతిగా ఎదుర్కోవాలో God will send Holy Spirit upon you. దేవుడు తన పరిశుద్ధాత్మ శక్తిని నీ పైనకు పంపిస్తాడు. But you are cheaply treating. కానీ నువ్వు ఎంతో తేలిగ్గా ఎంచుతున్నావు the touch of the Holy Spirit. పరిశుద్ధాత్ముని తాకుదలని. You wait in the presence of God.
నీవు దేవుని సన్నిధిలో కనిపెట్టు. That's what the disciples did. శిష్యులు చేసిందంతా కూడా అదే. God gave them the power of God. అప్పుడు దేవుడు దేవుని శక్తిని వారికి ఇచ్చాడు. To heal the sick people. ఆ యొక్క రోగులను స్వస్థపరచడానికి. To deliver the people from the darkness. చీకటి నుంచి ప్రజలను విడిపించడానికి. That's what the mission of Jesus. అది యేసుక్రీస్తు సేవా ఉద్దేశం అంతా. Jesus said, I must go away. యేసుక్రీస్తు చెప్తున్నాడు ఇక్కడ, నేను వెళ్ళిపోవాలి. I'll prepare place for you. నేను మీ కొరకు స్థలములను నివాసములను ఏర్పరుస్తాను. He went as a king. ఆయన రాజుగా వెళ్ళాడు. He went as a lord. ఆయన ప్రభువుగా వెళ్ళాడు. He went as a priest also. ఆయన యాజకుడిగా కూడా వెళ్ళాడు. Even now he is interceding for you and for me. ఇప్పటికీ కూడా ఆయన నీ కొరకు నా కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. Why he was sitting at the right hand of God? దేవుని కుడి పార్శ్వమున కూర్చుని, to be like a priest. ఒక యాజకుని వలె ఉండడానికి. He can comfort you. ఆయన నిన్ను ఆదరిస్తాడు. So sitting there, he was praying for you and interceding for you. అక్కడ ఆయన తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని నీ కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు, నీ కొరకు ప్రార్థిస్తున్నాడు. He prays for you that you may be strengthened in the spirit. ఆయన ఆత్మలో నువ్వు బలపడాలి అనే రీతిగా ప్రార్థిస్తున్నాడు. If you open your mouth, నీవు నీ నోరు తెరిచినప్పుడు, if you have faith in Jesus, నీకు యేసులో విశ్వాసం ఉంటే, if you know the qualities of the ascended Jesus, నీకు ఈ ఆరోహమైన యేసు యొక్క లక్షణాలు తెలిసి ఉంటే, you will have faith. నీకు విశ్వాసం ఉంటుంది. You will open your mouth boldly. నువ్వు ఎంతో ధైర్యంగా నీ నోరు తెరుస్తావు. What do we see in 1 Thessalonica? మనం మొదటి తెస్సలోనికలో ఏం చూస్తున్నాము? 1st chapter మొదటి అధ్యాయము and verse 5. 5వ వచనము. For our gospel came not unto you in words only, but also in power and of the Holy Spirit. మా సువార్త మాటతో మాత్రము గాక శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ సంపూర్ణ నిశ్చయతతోనూ మీ యొద్దకు వచ్చి ఉన్న సంగతి మీకు తెలియను. People, they don't have the Spirit of God, but still they preach. చాలా మంది ఈ పరిశుద్ధాత్మని శక్తి ఉండదు, కానీ వారు ఎంతో సువార్తను ప్రకటిస్తూ ఉంటారు. We hear many preachers preaching, ఎందరో బోధకులు బోధించడం చూస్తూ ఉంటాం. but there is no touch of the Holy Spirit. కానీ వారిలో పరిశుద్ధాత్మ తాకుదల ఎంత There మాత్రం is ఉండదు. no conviction of the sin. వారిలో పాపపు ఒప్పుకోలు ఎంత మాత్రం ఉండదు. Holy Spirit, when it comes upon you, పరిశుద్ధాత్ముడు నీ మీదకు వచ్చినప్పుడు He will convict you of your sin. ఆయన నీ పాపంను గురించి ఒప్పింపజేస్తాడు. That is the quality of the Holy Spirit. అది పరిశుద్ధాత్ముని యొక్క లక్షణం. That is the power of the Holy Spirit. అది పరిశుద్ధాత్ముని యొక్క శక్తి. You will cry out, Lord, I am a sinner. నీవప్పుడు బిగ్గరగా అనగలుగుతావు, ప్రభువా నేను పాపిని అని. You will confess whatever sin may be in your heart. నీ హృదయంలో ఏ పాపమున్నా నువ్వు దాన్ని ఒప్పుకోగలుగుతావు. God will give you boldness to confess that sin. దేవుడు ఏ పాపాన్నైనా ఆ పాపాన్ని ఒప్పుకోవడానికి కావాల్సిన ధైర్యం నీకు You ఇస్తాడు. are hardening your heart. కానీ నీవు నీ హృదయాన్ని కఠినపరుచుకుంటున్నావు. Here Paul says, our gospel is not ordinary words. ఇక్కడ పౌలు చెప్తున్నాడు, మా సువార్త మాటతో మాత్రమేమి రాలేదు అని. Our gospel came to you with power of the Holy Spirit. మా యొక్క సువార్త అనేది శక్తితో పరిశుద్ధాత్మతో వచ్చింది అని. 1 Corinthians మొదటి కొరింథీ 2nd chapter 2వ అధ్యాయము verse 4. Our preaching was with the power and a demonstration of the Holy Spirit. బలహీనతతోనూ భయంతోనూ ఎంతో వణుకుతోనూ మీ యొద్ద మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకొనక దేవుని శక్తిని ఆధారం చేసుకొని ఉండవలనని నేను మాటలాడినను సువార్త ప్రకటించినను జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తిని కనపరచు దృష్టాంతములనే వినియోగించి తిని. Many people preach with their own wisdom. చాలా మంది తమకున్న జ్ఞానముతో వారు బోధిస్తూ ఉంటారు. There is no use of preaching with their own wisdom. వారు ఆ సొంత జ్ఞానంతో బోధించుట అనేది ఎంతమాత్రం ప్రయోజనకరం కాదు. Many people mingle the cock and bull stories in their preaching. చాలా మంది తమ యొక్క బోధల్లో కాకమ్మ కథలు చెప్తూ ఉంటారు. Some people they preach from the newspaper incidents. మరికొంతమంది అయితే న్యూస్ పేపర్లో చూసినటువంటి ఆ వార్తలతో కలిపిన బోధలను చెప్తూ ఉంటారు. Some people preach
from the social media. మరికొంతమంది అయితే ఆ సోషల్ మీడియాలో ఏవేవి అంశాలు అయితే తలెత్తుతున్నాయో వాటిని బట్టి వారు బోధిస్తూ The ఉంటారు. preaching of Paul was with power and with the demonstration of the Holy Spirit. కానీ ఇక్కడ పౌలు చెప్పేటువంటి బోధ మాత్రము పరిశుద్ధాత్ముని శక్తితో ఉన్నది అని చెప్తున్నాడు. You people are going here and there to give God's word. మీలో కొంతమంది ఆయా స్థలాలకు వెళ్తూ ఉన్నారు దేవుని వాక్యం అందించడానికి. But are you preaching with the touch of the Holy Spirit? కానీ మీరు పరిశుద్ధాత్ముని తాకుదలతో ఆ యొక్క బోధన చేస్తున్నారా? Wait in the presence of God. దేవుని సన్నిధిలో కనిపెట్టుకోనండి. Ask God to fill you with the Holy Spirit. దేవుణ్ణి మిమ్మల్ని పూర్తిగా ఆయన ఆత్మచేత నింపండి అని సహాయం అడగండి. He will give you the power of the Holy Spirit. ఆయన పరిశుద్ధాత్మ శక్తిని నీకు ఇస్తాడు. It is the Holy Spirit that gives you power in the work and in the ministry. ఒక సేవలో కావలసినటువంటి శక్తిని ఆ యొక్క కార్యములను చేసేది పరిశుద్ధాత్ముడే. That's what Jesus told them. యేసుక్రీస్తు చెప్పినది కూడా అదే విషయము. I must go away. నేను వెళ్ళిపోవాలి. When I go away, నేను వెళ్ళిపోయినప్పుడు I'll send the Spirit upon you. నేను పరిశుద్ధాత్మని మీ మీదికి పంపిస్తాను. I will send power upon you. నేను శక్తిని మీ పైనకు పంపిస్తానని. Finally, let us see about Stephen. చివరగా మనము స్టెఫెన్ గురించి చూద్దాము. He was martyred for Jesus Christ. అతడు యేసుక్రీస్తు కొరకు హతసాక్షిగా అయ్యాడు. He was one of the 7 chosen people. అతడు ఎన్నుకోబడినటువంటి 7 ఒక వ్యక్తి. He preached the word of God. అతడు దేవుని వాక్యాన్ని బోధించాడు. 6th and 7th chapters we see how boldly he preached the word of God. మనము అపోస్తలుల కార్యములు 6-7 అధ్యాయాలు చదివినట్టయితే స్టెఫెన్ ఏ రీతిగా ఎంత ధైర్యంగా దేవుని వాక్యాన్ని బోధించాడో చూడగలుగుతాం. He preached with power. అతడు శక్తితో బోధించాడు. Those people, they became mad. ఆ యొక్క విన్న ప్రజలందరూ కూడా ఎంతో పిచ్చివారిగా అయ్యారు. They became angry. వారు ఎంతో కోపంతో మండిపోయారు. They came upon him. వారు ఆ కోపంతో అతని దగ్గరకు వచ్చారు. They stoned him. అదే రీతిగా వారు అతన్ని రాళ్లతో కొట్టి చంపారు. Shall we see verse 55 of 7th chapter? మనము 7వ అధ్యాయము 55వ చూద్దాము. Stephen, full of the Holy Spirit. అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడే. Full of the Holy Spirit. పరిశుద్ధాత్మతో నింపబడి ఉన్నాడు. What did he say? అప్పుడు అక్కడ ఏం చెప్తున్నాడు? I see heaven open. నేను ఆకాశం తెరవబడుట చూస్తున్నాను అని చెప్తున్నాడు. I see heavens open. ఆకాశము తెరవబడి ఉండుట చూశాను అని. When you are full of the Holy Spirit. నీవు పరిశుద్ధాత్మ చేత నింపబడితే, when others beat you, ఇతరులు నిన్ను కొట్టినప్పుడు, your father beats you, నీ తండ్రి నిన్ను కొట్టినప్పుడు, if your mother says something against you, లేదా నీ తల్లి నీకు వ్యతిరేకంగా ఏది చెప్పినప్పుడు, you will see the heavens open. నీవు ఆకాశం తెరవబడుట చూస్తావు. You will not feel the pain of the stoning also. నీవు ఆ రాళ్లతో కొట్టబడినప్పటికీ కూడా ఆ బాధ నీకు తెలియదు. That is the use of the Holy Spirit. అది పరిశుద్ధాత్ముని కలిగి ఉండడము. If you don't have the Holy Spirit upon you, నీలో పరిశుద్ధాత్ముడు లేకపోతే you cannot endure suffering. నీవు శ్రమలను ఓర్చుకోలేవు. These days many people are there. They don't keep quiet when you preach the word of God in public. ఈ దినాల్లో జన సమూహాల్లో ఎక్కడైనా వాక్యం బోధించినప్పుడు ఇతరులేమి నెమ్మదిగా అలా ఊరుకోవడం లేదు. They will try to do something against you. వారు ఏదో ఒకటి నీకు వ్యతిరేకంగా చేయడానికి చూస్తుంటారు. వారు కొన్నిసార్లు చంపడానికి కూడా చూస్తున్నారు. Frightened when others come against them. చాలా మంది భయపడుతుంటారు ఇతరులు వ్యతిరేకంగా వస్తూ ఉన్నప్పుడు. They will do something. వారు ఏమైనా చేస్తారేమో. They may kill me. వారు నన్ను చంపేస్తారేమో. One day I was in Orissa. నేను ఒకసారి ఒరిస్సాలో ఉన్నప్పుడు I was leading a sadhu to the Lord. ఒక సాధును నేను దేవుని యొద్దకు నడిపిస్తూ ఉన్నాను. He was having all the ornaments which a sadhu wears. ఒక సాధు వేసుకునే ఆ రకరకాలైన ఆ మాల కావచ్చు ఇతరమైనవి అతను ధరించి ఉన్నాడు. Everything. అవన్నింటికి కూడా బట్టలు కావచ్చు అన్ని ఆ రీతిగా ధరించుకొని ఉన్నాడు. When I was talking to him, నేను అతనితో మాట్లాడుతున్నప్పుడు, that was at the Barampur station in Orissa. అది ఒరిస్సాలో బరంపూర్ స్టేషన్లో జరుగుతుంది. I put my hand around him. నేను ఆ సాధు మెడ చుట్టూ నా చెయ్యి వేశాను. The Holy Spirit touched him. అప్పుడు పరిశుద్ధాత్ముడు అతను తాకాడు. The Holy Spirit came upon him. పరిశుద్ధాత్ముడు అతని మీదికి వచ్చాడు. When he was removing all those things, అతడు వాటన్నిటిని ఆ ధరించిన వస్తువులను తీసివేశాక great crowd came upon me.
అది తీసివేయడంతో చాలా మంది జనసమూహం ఆ దగ్గరకు Many వచ్చారు. people came around me. ఎంతో మంది నా చుట్టూ వచ్చారు. They wanted to kill me. వారందరూ కలిసి నన్ను చంపుదామా అన్నట్టు చూస్తున్నారు. But this man, కానీ ఈ వ్యక్తి when the Holy Spirit came upon him, పరిశుద్ధాత్ముడు అతనిలోనికి వచ్చినప్పుడు he began to talk to them in their language. అతడు వారి భాషలో ఈ సాధు మాట్లాడుతూ ఉన్నాడు. He told them, అతడే చెప్పాడు వారితో, who is this pastor? I don't know. This is the first time I met him. ఈ పాస్టర్ గారు ఎవరో నాకు నిజంగా తెలీదు. ఇదే మొదటిసారి నేను ఆయన కలవడం కూడా. Just when he put his hand upon me, కానీ అతను తన చెయ్యి నా పైన వేసినప్పుడు something happened in me. నాలో నిజంగా ఏదో జరిగింది. Some power came upon me, ఏదో శక్తి నాలోనికి వచ్చింది, which I never experienced. ఇది వరకు నేను ఎన్నడూ అనుభవం చెందనటువంటిది అది. You all people know me. Daily I was walking among you. మీ మధ్య నేను ప్రతిదినము వెళ్తూ ఉంటాను. I never experienced this peace. కానీ నేను ఎప్పుడు కూడా ఇలాంటి అనుభవం చెందలేదు. Now I am giving you chance now. కానీ ఇప్పుడు నేను మీ అందరికీ ఒక అవకాశం ఇస్తున్నా. If anybody comes and puts your hand upon me, మీలో ఎవరైనా అదే రీతిగా నా పైన చెయ్యి వేస్తే, if I get more peace than the peace which I experienced now, నేను పొందుకున్నటువంటి సమాధానం కంటే ఎక్కువ సమాధానం మీరు చెయ్యి వేసినప్పుడు వస్తే గనక, I will believe you only. నేను మిమ్మల్ని నమ్ముతాను. One by one, all of them they went away. ఆ రీతిగా చెప్పినప్పుడు వారిలో ఒక్కొక్కరు అక్కడ నుంచి వెళ్ళిపోయారు. He threw a challenge to them. వారికి ఒక ఛాలెంజ్ విసిరాడు అతను, Yeah, సవాలు విసిరాడు. That's how he became a disciple. అందుకే అతడు ఒక శిష్యుడిగా అయ్యాడు. He began to distribute the tracts. అప్పుడే అతడు అక్కడ కొన్ని కరపత్రాలను పంచుతూ He ఉన్నాడు. went into the station. ఆ స్టేషన్ లోనికి వెళ్ళాడు. He went to the station master. ఆ స్టేషన్ మాస్టర్ కి కూడా, He went to the TCs and staff of the railway station. రైల్వే స్టేషన్ ఆ స్టాప్ దగ్గర He gave them tracts. అతడు ఆ కరపత్రాలన్నిటిని పంచుతూ ఉన్నాడు. He was telling them Jesus is the Lord. వారి అందరికి ఎవరికైతే ఇస్తూ వారికి Jesus is a mighty God. యేసుక్రీస్తు గొప్ప దేవుడు He అని gave me చెప్తున్నాడు. peace. ఆయన నాకు సమాధానాన్ని You ఇచ్చాడు. also believe in Jesus. నీవు కూడా యేసుని నమ్ముకో. That's what happens when the power of God touches you. పరిశుద్ధాత్ముడు మీలోనికి వచ్చినప్పుడు అది జరగవలసినటువంటి కార్యాలు. When the Holy Spirit is upon you, పరిశుద్ధాత్ముడు నీలో ఉన్నప్పుడు you will forgive everybody. You will forgive anyone. నీవు ఎవరినైనా క్షమించగలుగుతావు. 59th verse of 7th chapter of Acts. అపోస్తుల కార్యములు 7:59. ప్రభువుని గూర్చి మొరపెట్టుచు, యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకొనుమని స్టెఫెను పలుకుచుండగా, Please take my soul. ప్రభువా Please దయచేసి receive my soul. నా ఆత్మను చేర్చుకొనండి అంటున్నాడు స్టెఫెను. What a good scene we see here. ఎంత మంచి దృశ్యాన్ని మనం ఇక్కడ చూస్తున్నాము. 60th verse. 60వ వచనము. Do not lay this sin upon them. ప్రభువా వారి మీద ఈ పాపము మోపకుము. When you have the Holy Spirit, నీలో పరిశుద్ధాత్ముడు when ఉంటే, you experience the Spirit of God, నీవు దేవుని ఆత్మను అనుభవం చెంది you ఉన్నట్టయితే will forgive others. నీవు ఇతరులను క్షమిస్తావు. You will pray for others. నీవు ఇతరుల కొరకు ప్రార్థిస్తావు. You will pray, God, Lord, do not lay this sin upon them. నీవు ప్రార్థిస్తావు, దేవా ఈ పాపమును వారి మీద మోపకు అని. Please forgive them. దయచేసి వారిని That క్షమించండి is the అని. result of the touch of the Holy Spirit. అది పరిశుద్ధాత్ముని తాకుదల యొక్క Dear brother and sister, ప్రతిఫలం dear అనేది. brother and sister, ప్రియ సహోదరుడా సహోదరి, did you have the experience of the Holy Spirit? నీలో పరిశుద్ధాత్మ శక్తి యొక్క అనుభవం ఉన్నదా? If you don't have this experience, నీకు ఈ అనుభవం లేకపోతే repent deeply, లోతుగా పశ్చాత్తాపడు, pray, ప్రార్థించు, ask the Lord, దేవుణ్ణి అడుగు, Lord have mercy upon me. దేవా నా పట్ల మీరు కృప చూపించండి, Please give me the Spirit of God. నాకు పరిశుద్ధాత్ముని అనుగ్రహించండి. Let us pray. అందరం ప్రార్థించుకుందాము. Loving and heavenly Father, ప్రేమగల పరలోకపు తండ్రి, Lord, thank you for giving us your word. దేవా మీరు ఇచ్చినటువంటి ఈ మాటల కొరకు వందనాలు. We need your Spirit, Lord. మాకు మీ యొక్క ఆత్మ కావాలి ప్రభువా. Forgive us, Lord. మమ్మల్ని క్షమించండి Touch us, O Father. తండ్రి, మమ్మల్ని తాకండి. Lord, help us to be witnesses around this village. ఈ యొక్క గ్రామం అంతటికీ కూడా సాక్షులుగా మమ్మల్ని ఉంచండి. Help us and empower us with your Spirit. మాకు సహాయం చేయండి, మీ యొక్క శక్తి చేత మమ్మల్ని బలవంతులను చేయండి. In Jesus' holy name we pray. యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్.